visible my screen? Okay. Right now, మనం ఏం చేస్తున్నామంటే లాస్ట్ సెషన్లో వాట్ ఎవర్ డిస్కస్ అండ్ ప్రీవియస్ సెషన్ ఏదైతే చెప్పుకున్నామో అదంతా ఒకసారి రీక్యాప్ చేసేసి టుడే సెషన్ మనం ఏం చేద్దామంటే మరికొన్ని న్యూ కాన్సెప్ట్స్ని నేర్చుకున్నాం. అలానే మనం ఏం చేద్దామంటే రియల్ టైమ్ సినారియోస్లో మనం ఏం చేద్దామంటే కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే. యా, ఇన్ ప్రీవియస్ సెషన్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నామంటే సెట్ అనే ఒక కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే, వాట్ ఈస్ ద సెట్? సెట్ అంటే ఏంటంటే సెట్ అనేది పైథాన్లో ఉన్న ఒక ఇన్బిల్ట్ ఫీచర్ అన్నమాట. అంటే ఏ ఇన్బిల్ట్ ఫీచర్ అంటే ఇన్బిల్ట్ డేటా స్ట్రక్చర్ అంటారు. డేటా స్ట్రక్చర్ అంటే ఏంటిదంటే ఏదైనా ఒక డేటాని స్టోర్ చేసుకోవడం కానీ, ఆ స్టోర్ చేసుకున్న దాన్ని ఆర్గనైజ్ చేసుకోవడం కానీ, అంటే సార్ట్ చేయడం. అలానే ఇంకా ఏం చేస్తారు, ఇంకా డేటాని యాక్సెస్ చేయడం కానీ, ఇవన్నీ పనులు ఎవరైతే చేస్తారో వాళ్ళని ఏమంటారంటే డేటా స్ట్రక్చర్ అని పిలుస్తారు. అంటే లైక్ మా సతీష్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. వాడు ఏం చేస్తాడు, బయట హార్డ్ వర్క్ చేయగలడు, సాఫ్ట్వేర్ జాబ్ చేయగలడు, నాన్ ఐటీ జాబ్ చేయగలడు. ఇలా ఒక్కటే కనుక బోల్డ్ రకాల పనులు చేయగలిగాడు అనుకో, అలా చేయగలిగితే వాడిని ఒక వర్సటైల్ అంటారు కదా. అలానే దాన్ని ఏమంటారంటే ఇక్కడ ఏదైతే డేటాని స్టోర్ చేసుకోవడం కానీ, లేదంటే ఆర్గనైజ్ చేసుకోవడం అంటే ఒక ఆర్డర్లో పెట్టుకోవడం కానీ, లేదంటే ఆ డేటాతో మనం ఏం చేస్తాము, కనెక్ట్ అవ్వడము, వాళ్ళకి కావాల్సింది ఇవ్వడం, తెచ్చుకోవడం, ఇవ్వడం, ఇలాంటివి చేసేదాన్ని యాక్సెస్ అంటారు కదా. అంటే డేటాని స్టోర్ చేసుకోవడం, ఆర్గనైజ్ చేసుకోవడం, యాక్సెస్ చేసుకోవడం, ఇవన్నీ వేటిలో అయితే మనం చేయగలమో వాటిని ఏమంటారంటే డేటా స్ట్రక్చర్స్ అని పిలుస్తారన్నమాట బయట. ఆ డేటా స్ట్రక్చర్స్లో సెట్ అనేది ఒక పైథాన్లో ఉన్న ఒక ఇన్బిల్ట్గా ఉన్న ఒక డేటా స్ట్రక్చర్ అనమాట. ఓకే, ఈ డేటా స్ట్రక్చర్తో ఎన్ని రకాల డీలింగ్స్ చేయొచ్చు, ఆ డీలింగ్స్ అన్నిటిని కూడా మనం ఏం చేస్తామంటే ఈ సెషన్లో నేర్చుకోవడం అనేది చేస్తున్నాం. ఓకే, దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటిది, హౌ టు క్రియేట్ ఈ సెట్. అంటే ఒక సెట్ని మనం ఎలా క్రియేట్ చేస్తామనే దాని గురించి ఫస్ట్ చూస్తున్నాం అనమాట. హౌ టు క్రియేట్ ఈ సెట్. ఇట్లా మన సెట్ అంటే ఏంటి, సెట్ని ఎలా క్రియేట్ చేస్తామనే దాని గురించి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. సెట్ అంటే ఏమని చెప్పాను, సెట్ అంటే ఏంటిది అని చెప్పాను. ఏదైనా ఒక డేటాని డబుల్ కోట్స్లో రాసామనుకో, డబుల్ కోట్స్లో కొన్ని స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్తో మనం ఒక డేటా రాసామనుకో, దీన్ని ఏమని పిలుస్తారని చెప్పుకున్నాం మనము, ఏమని పిలుస్తారని చెప్పుకున్నాం వసంత, డూ యు నో? స్ట్రింగ్ అని పిలుస్తారని చెప్పుకున్నాం కదా. అలానే ఏదైనా ఒక డేటాని ఇట్లా బ్రేసెస్ అంటారు అన్నమాట. వీటిని బ్రేసెస్ అంటారు, ఫ్లవర్ బ్రేస్ అంటారు. అంటే ఏదైనా ఒక డేటాని బ్రేసెస్ లోపల కనుక స్టోర్ చేసుకున్నాం అనుకో, దాన్ని ఏమంటారంటే ఏమని పిలుస్తారు, సెట్ అని పిలుస్తారు. సెట్ లోపల ఏ డేటాని మనం ఫిల్ చేసుకోవచ్చు, ఒక సెట్ లోపల ఏ డేటాని మనం తీసుకోవచ్చు, ఇంటీజర్ అనే డేటా టైప్ని స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా మనం ఏమేమి స్టోర్ చేసుకోవచ్చు, ఒకసారి సెట్ లోపల ఏమేమి స్టోర్ చేసుకుంటారు, ఒకసారి మనం ఏం చేద్దామంటే కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి ఒక్కొక్క దాన్ని స్టోర్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. అంటే అప్పుడు మనకు ఫైనల్గా ఏమవుతుంది అంటే ఒక సెట్లో ఏమేమి ఉంచవచ్చు అనేది కూడా మనకు అర్థమైపోయింది అనమాట. సో లెట్స్ గో టు అవర్ కోడ్ ప్లే గ్రౌండ్. ఓకే దెన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే ఒక సెట్ని ఎలా క్రియేట్ చేస్తామో చూస్తున్నాం. ఒక సెట్ని ఎలా క్రియేట్ చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఫ్లవర్ బ్రేసెస్ తీసుకున్నాం అనుకో, ఆ ఫ్లవర్ బ్రేసెస్ లోపల ఏదైనా ఒక డేటాని కనుక స్టోర్ చేసేసామనుకో, ఏదైనా ఒక డేటాని ఫ్లవర్ బ్రేసెస్ లోపల కనుక తీసుకున్నామనుకో, దానిని ఏమంటారంటే సెట్ అని పిలుస్తారు అన్నమాట. ఓకేనా? ఓకే, ఏవైనా ఐటమ్స్ని ఫ్లవర్ బ్రేసెస్ లోపల కనుక తీసుకుంటే ఆ డేటాని ఏమంటారంటే సెట్ అని పిలుస్తారన్నమాట. ఓకే, ఇప్పుడు నేనేం చేద్దామంటే ఒక సెట్ని క్రియేట్ చేద్దాం. ఏంటిది, ఆ సెట్ని క్రియేట్ చేయాలంటే 1 అనే ఒక ఐటమ్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఇంటీజర్ ఐటమ్తో నేనేం చేస్తానంటే ఒక సెట్ని క్రియేట్ చేశాను. అలా క్రియేట్ చేయాలంటే ఒక సెట్ అనేది క్రియేట్ అయింది. ఎప్పుడైనా సరే ఒక డేటా అనేది క్రియేట్ అయిందంటే ఆ డేటాని మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి, ఒక వేరియబుల్ని క్రియేట్ చేసేసి దాంట్లో ఏం చేయాలి, ఈ డేటాకి సంబంధించిన వాల్యూని తీసుకెళ్ళి స్టోర్ చేయాలి. అందుకోసం నేను ఏం చేశానంటే ఏ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఆ వేరియబుల్ లోపల ఏం చేశానంటే సెట్ 1 అనే దాన్ని తీసుకుని స్టోర్ చేశాను. ఓకే, ఇది ప్రాపర్గా స్టోరేజ్ అయిందా లేదో చూద్దాం అనుకున్నాను. అందుకోసం నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని నేనేం చేశానంటే ఏ అని వేరియబుల్ ఇచ్చాను. ఇచ్చేసి నేనేం చేశానంటే ప్లేయర్ 1 చేసి చూశాను.
అప్పుడు నాకు ఏమైందంటే వన్ ఒక ఇంటీజర్ వాల్యూతో 1 అనే ఒక ఇంటీజర్ వాల్యూతో ఒక సెట్ అనేది క్రియేట్ అవ్వడం అనేది జరిగింది. ఓకే. అప్పుడు నాకు అర్థమైంది. అంటే ఒక సెట్ అనేది క్రియేట్ చేయాలంటే ఎలానో అర్థమైంది. అంటే సెట్ లోపల మనం ఏం స్టోర్ చేసుకోవచ్చు అంటే ఇంటీజర్స్ని స్టోర్ చేసుకోవచ్చు అని నాకు అర్థమైపోయింది. ఓకే డన్. ఇంటీజరే కాకుండా వేరే కూడా స్టోర్ చేసుకోవచ్చా లేదా ఒకేసారి చూద్దాం అనుకున్నాను. అందుకోసం ఏం చేశానంటే అప్పుడు నాకు ఒక రూల్ తెలుసు అనమాట. సెట్ లోపల ఇన్ని ఐటమ్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. అలా క్రియేట్ చేయాలంటే ఒక వాల్యూని క్రియేట్ చేసిన తర్వాత కామా పెట్టి మరొక వాల్యూని క్రియేట్ చేయాలని రూల్ ఉందన్నమాట. అందుకని ఆ రూల్ ప్రకారం ఏం చేశాను, కామా పెట్టేసి పక్కకు వచ్చి డబుల్ కోట్స్లో TWO అని ఇచ్చాను అనమాట. ఇచ్చేసి నేనేం చేశాను అంటే ప్లేయర్ ఆన్ చేసి చూసాను. అప్పుడు నాకేమైంది, సెట్ లోపల 2 వాల్యూ స్టోరేజ్ పోయింది. ఒకటేంటిది ఇంటీజర్ 1 అని, ఒకటేంటి స్ట్రింగ్ 2 అనే వాల్యూ కూడా నాకు స్టోరేజ్ అయిపోయింది. ఓకే, ఒక సెట్ లోపల ఇంటీజర్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవచ్చు, స్ట్రింగ్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవచ్చు అని నాకు అర్థమైంది. అలానే మరొక డేటా టైప్ ఉంది కదా, ఆ డేటా టైప్స్ అన్నిటిని కూడా ఒక సెట్ లోపల స్టోర్ చేసుకోవచ్చు అని లేదా చెక్ చేస్తున్నాను. అందుకోసం నేను ఏం చేశానంటే ఈ 2 అనే స్ట్రింగ్ పక్కకి తీసుకెళ్ళి నేను ఏం చేశానంటే 3.4 అని మరొక ఫ్లోట్ వాల్యూని తీసుకొచ్చి స్టోర్ చేశాను. అది కూడా స్టోరేజ్ అయితే లేదో చూద్దాం అనుకున్నాను. ఏమైంది, ఒక సెట్ లోపల మనం ఏం చేస్తామంటే ఫ్లోటింగ్ నెంబర్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే స్టోర్ చేసుకోవచ్చు అని నాకు అర్థమవుతుంది. ఓకే డన్. అలానే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, సార్ మీరు సెట్ లోపల ఫస్ట్ 1 రాశారు, తర్వాత స్ట్రింగ్ రాశారు, తర్వాత ఫ్లోటింగ్ నెంబర్ రాశారు, బట్ నాకేంది సెట్ అనేది మీరు ఎలా అయితే క్రియేట్ చేశారో అలా క్రియేట్ అయ్యి రాలేదన్నమాట. వై? ఎందుకంటే దానికి ఒక రూల్ ఉందన్నమాట. ఏంటిదంటే ఎప్పుడైనా ఒక సెట్ని కనుక మనం క్రియేట్ చేసామనుకో, ఆల్రెడీ మొన్న కూడా మనం చూసాం కదా, ఏదైనా ఒక సెట్ లోపల ఇర్రెగ్యులర్గా మనం వాల్యూస్తో కనుక మనం ఫిల్అప్ చేసామనుకో, ఆ వాల్యూస్ అన్నిటిని ఒక సెట్ అనేది ఏం చేస్తుందంటే ఒక ఆర్డర్డ్ వేలో ఏం చేస్తుందంటే స్టోర్ చేసుకుంటా వెళ్తుంది అనమాట. అంటే ఇంటీజర్ కంటే ఫస్ట్ స్ట్రింగ్ స్టోర్ చేసుకుంటుంది, తర్వాత ఫ్లోట్ నెంబర్ స్టోర్ చేసుకుంటుంది, తర్వాత ఏం చేస్తుందంటే నెంబర్స్ అనే వాటిని ఏం చేస్తుందంటే స్టోర్ చేసుకుంటా ఉంటుంది. ఇదంతా కూడా ఏ భాషలో స్టోర్ చేసుకుంటుందంటే ఏం చేస్తుందంటే నంబర్ సిస్టంలో దాని యొక్క నంబర్ని ఆధారంగా చేసుకుని ఏం చేస్తుందంటే స్టోర్ చేసుకుంటుంది. అదేంటిది అనేది ముందరకు వెళ్ళే కొద్ది మీకు అర్థమైపోయింది అన్నమాట. ప్రస్తుతానికి ఎట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే. ఆ తర్వాత నేను ఏం చేద్దామంటే ఒక సెట్ లోపల ఇంకొక వాల్యూని తీసుకెళ్ళి క్రియేట్ చేయొచ్చా లేదని చూద్దాం అనమాట. అందుకోసం నాకు ఏంటంటే నా దగ్గర ఉన్న వాల్యూస్లో ఇంకోటి ఏంది ఇంటీజర్ వాల్యూ నాకు తెలుసు, అలానే ఇంకొకటి ఏం తెలుసు స్ట్రింగ్ వాల్యూస్ అని తెలుసు, ఇంకా ఏముంటాయి వాల్యూస్లో టైప్స్ ఏంటిది ఫ్లోట్ అనే వాల్యూ అనేది ఉంటుందని నాకు తెలుసు, ఇంకేముంటుంది బులియన్ అనే వాల్యూస్ కూడా ఉంటాయి కదా. అందుకని నేను ఏం చేద్దామంటే ఒక బులియన్ వాల్యూని కూడా సెట్లో స్టోర్ చేసుకోవచ్చా లేదని చూశాను. అందుకోసం ఏం చేశానంటే ప్రీవియస్ వాల్యూకి మనం స్టోర్ చేసుకునే వాల్యూకి మధ్యలో నేను ఏం చేశానంటే ఒక కామా పెట్టాను. పెట్టేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు బులియన్ వాల్యూ కూడా నాకు ఏమైందంటే స్టోరేజ్ అనేది అవ్వలేదు. అంటే ఎప్పుడైనా సరే ఒక సెట్ లోపల నాకు ఏమైందంటే బులియన్ వాల్యూ ఏదైతే తీసుకున్నానో ఆ బులియన్ వాల్యూ అనేది ఏమైందంటే ఒక సెట్ లోపల స్టోరేజ్ అనేది అవ్వలేదన్నమాట. కావాలని చూసుకోండి, ట్రూని ఇచ్చాను, ఫాల్స్ ఇచ్చాను. ట్రూ అనేది స్టోరేజ్ అవ్వలేదు, ఫాల్స్ అనేది మాత్రమే స్టోరేజ్ అయింది. అంటే ఒక సెట్ లోపల ట్రూ అనే వాల్యూని కనుక తీసుకెళ్ళి స్టోర్ చేసేసారనుకో, అదేమవుతుంది అంటే స్టోరేజ్ అవ్వటం లేదు అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. కావాలంటే చూడండి, ట్రూ ఎన్నిసార్లు ఇచ్చినా కానీ ట్రూ అనే బులియన్ వాల్యూ అనేది ఏమవుతుందంటే స్టోరేజ్ అవ్వట్లేదు అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. ఓకే డన్. అలానే ఇంకా ఏమేమి స్టోరేజ్ అవుతాయని చూద్దాం అనమాట. అందుకోసం నేను ఏం చేశాను అంటే ఒక లిస్ట్ని తీసుకెళ్ళి పెట్టాను అనమాట. అంటే నాకు వాల్యూస్ తెలుసు కదా, ఏంటిది నార్మల్గా ఒక నెంబర్ ఇస్తే దాన్ని ఇంటీజర్ అంటారు, డబుల్ కోట్స్లో ఇస్తే స్ట్రింగ్ అంటారు, తర్వాత ఒక నెంబర్ పక్కన డాట్ పెట్టంటే అది ఫ్లోట్ అంటారు, అలానే ట్రూ ఆర్ ఫాల్స్ అనే వాల్యూ కనుక ఇచ్చంటే దాన్ని బులియన్ అంటారని తెలుసు. అలానే నేను ఇప్పుడు ఏం చేశానంటే ఒక స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని ఆ స్క్వేర్ బ్రేసెస్లో ఒక నెంబర్ తీసుకెళ్ళి ఇచ్చాను అనమాట. ఎంత ఇచ్చానంటే 4 అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశానంటే స్టోర్ ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకు ఆ స్టోరేజ్ ఏంటంటే సింటాక్స్ ఎర్రర్. అంటే ఒక సెట్ లోపల ఏమవుతుందంటే లిస్ట్కి సంబంధించిన వాల్యూని అసలు ఎప్పుడు కూడా స్టోర్ చేయకూడదు. ఓకే, ఇప్పుడు నాకు ఇంకొకటి కూడా అర్థమైంది. ఒక సెట్ లోపల వేటిని స్టోర్ చేయాలి అంటే ఇంటీజర్, ఫ్లోట్, స్ట్రింగ్ అనే వాటిని స్టోర్ చేసుకోవచ్చు, లిస్ట్ అనే వాటిని బులియన్ అనే వాల్యూస్ని మనం స్టోర్ చేయలేమని నాకు అర్థమైపోయింది. ఓకే, ఇంకా మనం ఏం నేర్చుకున్నామంటే ఇంకోటి కూడా నేర్చుకున్నాం. ఏంటిది టపుల్ అనే వాల్యూస్ కూడా ఉంటాయి అని నేర్చుకున్నాం. టపుల్ అంటే ఏంటి, రౌండ్ బ్రేసెస్ తీసుకున్నాను. దాంట్లోకి నేను ఏం చేశానంటే 1, 2 అనే వాల్యూస్ ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకేమైంది చూద్దాం. అప్పుడు నాకేమైందంటే టపుల్ వాల్యూ అనేది స్టోరేజ్ అయిపోయింది. ఓకే డన్. అంటే ఒక లిస్ట్ని కనుక మనం
ఒక సెట్ అనేది క్రియేట్ చేయొచ్చు అంటే ఆ సెట్ లోపల మనం ఏం చేయొచ్చు అంటే ఇంటీజర్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవచ్చు, స్ట్రింగ్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవచ్చు, అలానే ఇంకా మనం ఏం చేసుకోవచ్చు, ఇంకేం చేసుకోవచ్చు, ఫ్లోటింగ్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవచ్చు, అలానే బూలియన్ వాల్యూస్లో ట్రూ అనే స్టేట్మెంట్ తప్ప ఫాల్స్ అనే స్టేట్మెంట్ని స్టోర్ చేసుకోవచ్చు, లిస్ట్ వాల్యూస్ని స్టోర్ చేసుకోలేం, అలానే మనం ఏం చేసుకోవచ్చు, టపుల్కి సంబంధించిన వాల్యూస్ని కూడా ఏం చేయొచ్చు అంటే స్టోర్ చేసుకోవచ్చు అని నాకు అర్థమైంది. ఇలా ఏదైనా ఒక సెట్ని కనుక క్రియేట్ చేసేటప్పుడు దాంట్లో ఏ టైప్ ఆఫ్ వాల్యూస్ని కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు అనేది నాకు అర్థమైపోయింది అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? వసంత, డూ యూ హ్యావ్? ఓకే. అంటే ఒక సెట్ అంటే మనం ఇప్పుడు దాకా చెప్పిందంతా ఒక సెకండ్‌లో చెప్పాలి అంటే ఏంటంటే, ఏదైనా ఫ్లవర్ బ్రేసెస్ తీసుకొని దానిలో మీకు నచ్చిన డేటా టైప్ అంటే ఒక సెట్ లోపల స్టోరేజ్ అయ్యే డేటా టైప్‌ని గనక మనం ఏం చేస్తామంటే ఒక వాల్యూ కింద తీసుకొని సెట్ లోపల ఎన్ని వాల్యూస్ కావాలంటే అన్ని వాల్యూస్‌ని మనం ఏం చేయొచ్చు అంటే స్టోర్ చేసుకోవచ్చు అని నాకు అర్థమైపోయింది. ఓకే. అలానే ఒక సెట్ లోపల ఇంకొక రూల్ కూడా ఉంది. ఏంటిదంటే ఒక సెట్ లోపల నేను ఏం చేశానంటే కొన్ని వాల్యూస్‌ని స్టోర్ చేసుకున్నాను. ఏంటిది? 4 అని ఇంటీజర్ వాల్యూస్‌ని స్టోర్ చేసుకున్నాను. 3 అనేసి, అలానే 7 అనేసి కొన్ని వాల్యూస్‌ని నేనేం చేశాను స్టోర్ చేసుకున్నాను. ఆ వాల్యూస్ అన్నీ కూడా చూడు ఎలా స్టోరేజ్ అని అంటే ఒక ఇంటీజర్ అనే డేటా టైప్‌కి సంబంధించిన వాల్యూని ఒక సెట్ లోపల కనుక స్టోర్ చేసుకున్నామనుకో, ఆ వాల్యూస్ అన్నీ కూడా ఎలా స్టోరేజ్ అవుతాయి అంటే ఒక ఆర్డర్డ్ వేలో అవి ఏమవుతాయి అంటే ఆ వాల్యూస్ అన్నీ కూడా స్టోరేజ్ అవుతాయి అని నాకు అర్థమైపోయింది. అలానే ఇంకొక కండిషన్ కూడా మనం తెలుసుకున్నాం. ఏంటిదంటే ఒక సెట్‌ని స్టోర్ చేసేటప్పుడు ఒకే డేటా టైప్‌తో స్టోర్ చేసేటప్పుడు ఒకే వాల్యూ అనేది ఏమవుతుందంటే మల్టిపుల్ టైమ్స్ కనుక ఒక సెట్ లోపల కనుక మనం క్రియేట్ చేసామనుకో, బట్ అవి ఏమవుతాయి అంటే సెట్ లోపల స్టోరేజ్ అయ్యేటప్పుడు ఒక వాల్యూ మాత్రమే ఏమైందంటే స్టోరేజ్ అవుతుంది అనేది కూడా మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే డన్. అంటే ఇప్పుడు దాకా నేను ఏం చెప్పాను, సెట్ గురించి చెప్పాను. సెట్ అనేది పైథాన్లో ఉన్న ఒక ఇన్బిల్ట్ డేటా స్ట్రక్చర్కి సంబంధించిన ఒక ఫీచర్ అనమాట. ఓకే డన్. ఈ సెట్ అనే దాన్ని ఎలా క్రియేట్ చేస్తారంటే రౌండ్ ఫ్లవర్ బ్రేసెస్ని తీసుకొని ఆ బ్రేసెస్ లోపల మనం ఏం చేయొచ్చు అంటే డేటా టైప్కి సంబంధించిన వాల్యూస్తో మనం ఏం చేయొచ్చు అంటే స్టోర్ చేసుకోవచ్చు అని నాకు అర్థమైపోయింది. ఓకే. ఒక సెట్ లోపల ఏదైనా సరే ఒక డేటా టైప్కి సంబంధించిన వాల్యూస్ని కనుక ఒక సెట్ లోపల మల్టిపుల్ వాల్యూస్ని కనుక క్రియేట్ చేసేసామంటే ఆ వాల్యూస్ అన్నీ కూడా ఎలా స్టోరేజ్ అవుతాయి అంటే ఒక ఆర్డర్డ్ వేలో స్టోరేజ్ అవుతాయి అని కూడా నేర్చుకున్నాను. అలానే మరొకటి కూడా నేర్చుకున్నాను. ఏంటంటే ఒక సెట్ లోపల ఒక డేటా టైప్కి సంబంధించిన వాల్యూస్ని మల్టిపుల్ సిమిలర్ కైండ్ ఆఫ్ వాల్యూస్ని కనుక స్టోర్ చేస్తే అవన్నీ ఏమవుతాయి అంటే ఒకసారి మాత్రం ఏమవుతాయి అంటే స్టోరేజ్ అవుతాయి, రిమైనింగ్ అన్నీ కూడా ఏమవుతాయి అంటే ఇగ్నోర్ చేస్తుంది అనేది కూడా మనం గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. ఇది ఇలా మనం ఏం చేసామంటే ఒక సెట్ గురించి ప్రీవియస్ లాస్ట్ సెషన్లో నేర్చుకోవడం అనేది జరిగిందనమాట. ఓకేనా? ఓకే. ఇంకొక సెషన్ కనుక చెప్పానుకో సెట్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. అందుకోసం మనం ఏం చేస్తామంటే సెట్ అయిపోయిందంటే నెక్స్ట్ డిక్షనరీస్ అనే కాన్సెప్ట్లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే. అలానే ఇప్పుడు నేనేం చేస్తానంటే మరొక కాన్సెప్ట్ గురించి చూద్దాం అనమాట. ఓకే. ఓకే. యా. అలానే సెట్ని ఎలా క్రియేట్ చేస్తారు ఏంటి అనేది నాకు అర్థమైపోయింది. ఓకే. అలానే ఇప్పుడు మరొక కాన్సెప్ట్ గురించి చూసాను అనమాట. ఒక సెట్ కనుక క్రియేట్ చేస్తే ఆ సెట్ లోపల ఉన్న ఐటమ్స్ ఏమేమి ఐటమ్స్ స్టోరేజ్ అయ్యో చూడాలి అంటే మనం ఏం చేయొచ్చు అంటే ఇలా చూస్తామనేసి మనం తెలుసుకున్నాం కదా. అలానే ఇంకొక రకంగా కూడా చేయొచ్చు అనమాట. ఫర్ లూప్ సహాయంతో కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఒక సెట్ లోపల ఒక్కొక్క ఐటమ్ ఏముంది అనేది కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా చూసుకుంటే వెళ్ళిపోవచ్చు అనమాట. అలా చేయాలి అంటే ఎలా రాస్తారనేది చాలా ఇంపార్టెంట్ టికెట్ అనమాట లూప్స్లో రాసేటప్పుడు. అలా చేయాలంటే ఏం చేస్తానంటే ఫర్ అని రాసేసి హై అని రాసేసేసి ఇన్ అని పెట్టేసేసి నేనేం చేశానంటే ఏం చేస్తానంటే ఏ అని ఇచ్చానమాట. ఇచ్చేసి నేనేం చేశానంటే కాల్ అని పెట్టేసేసి కిందకు వచ్చి నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ ప్రింట్ ఆఫ్ ఐ అని పెట్టాను అనమాట. అప్పుడు నాకు ఏమైందో చూడు. అప్పుడు ఏం జరిగింది, ఒక సెట్ లోపల ఏమైంది అంటే నేను ఏదైతే వాల్యూస్ తీసుకున్నానో స్టోరేజ్ అయిన వాల్యూస్ అవన్నీ కూడా ఏమవుతున్నాయి అంటే వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ ఏమైంది ఏమైంది చూడండి, ఏమైంది వరుసగా రావడం అనేది జరిగిపోయింది కదా. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? అలానే మనం ఇప్పుడు ఏం చేసామంటే సెట్ లోపల నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి నేను ఏం చేశానంటే టూ ఇన్ టూ ఇన్ ఏ అని పెట్టాను అనమాట. అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం.
ప్రింట్ ఆఫ్ 2 ఇన్ ఏ అంటే నాకు ఫాల్స్ అని ఇచ్చింది అనమాట. అలానే నేను ఏం చేశాను అంటే 1 ఇన్ ఏ అని ఇచ్చింది. ఏం జరిగిందో చూద్దాం. అంటే దాని మీనింగ్ ఏంటంటే మనం సెట్ లోపల ఏవైనా సరే నంబర్స్ కనుక మనం స్టోర్ చేసుకున్నాం అనుకో, ఆ నంబర్స్ అనేది అన్ని అంటే ఇప్పుడు రాసిన కోడ్కి మీనింగ్ చెప్తున్నాను అనమాట. ఏదైనా ఒక సెట్ని కనుక మనం క్రియేట్ చేసుకున్నాం అనుకో, ఆ సెట్ లోపల ఏమేమి వాల్యూస్ ఉన్నాయో మనం చూసుకోవాలనుకో, అప్పుడు ఒక లాజిక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు అనమాట. మనం నంబర్ రాసి ప్రింట్ స్టేట్మెంట్ రాసి 1 రాసి ఇన్నని పెట్టి ఏ అని పెట్టారనుకో, అంటే దాని మీనింగ్ ఏంటంటే ఏ అనే వేరియబుల్ ఏదైతే ఉందో ఆ ఏ వేరియబుల్ లోపల 1 అనే ఇంటీజర్ వాల్యూ ఉందా లేదా అని చెప్పిద్ది అనమాట. 1 అనే ఇంటీజర్ వాల్యూ కనుక ఉందనుకో నాకు అవుట్పుట్ అనేది ఏమొస్తుందంటే ట్రూ అని వస్తుంది అనమాట. అదే 1 అనే వేరియబుల్ 1 అనే వాల్యూ అనేది లేదనుకో, అప్పుడు నాకేమొస్తుందంటే ఫాల్స్ అని వస్తుంది అనమాట. నా సెట్ లోపల 2 అనే నెంబర్ లేదు కదా, అందుకోసం నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి 1 తీసేసి 2 అని పెట్టాను అనమాట. అప్పుడు నాకేమైందో చూడండి. అప్పుడు నాకేమైంది, మనం రాసిన సెట్లో ఫాల్స్ అనేది వచ్చేసింది. బట్ ఇవన్నీ ఏందనేది తర్వాత సెషన్లో విందాం. అండ్ ఫస్ట్ ప్రస్తుతానికి మనం ఏం చేద్దామంటే ఒక కాన్సెప్ట్ చూస్తున్నాం. ఏంటిదంటే ఒక సెట్ లోపల మనం ఏం వాల్యూస్ ఉన్నాయో చూడాలి అంటే మనం డైరెక్ట్గా చూడొచ్చు అనమాట. ఎలా చూస్తారు అంటే ఎలా చూస్తాం మనం మామూలుగా అయితే ప్రింట్ ఆఫ్ ఏ అని కనుక ఇచ్చామనుకో, ఒక సెట్ లోపల ఏమేమి వాల్యూస్ ఉన్నాయి అనేది మనం ఈజీగా చూడొచ్చు అనమాట. ఓకే, అలానే మనం ఒక ఫర్ లూప్ కనుక రాసామనుకో, మన సెట్ లోపల ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ని కూడా ఏం చేయొచ్చు అంటే ఒక్కొక్క వాల్యూని మనం ఏం చేయొచ్చు అంటే ప్రింట్ చేయాలి అనుకో, అప్పుడు మనం ఎలా చేస్తామనే కాన్సెప్ట్ గురించి ఇప్పుడు చూద్దాం అనమాట. అలా చేయాలి అంటే ఏం చేస్తారంటే అర్రని రాసి ఒక వేరియబుల్ తీసుకొని ఇన్నని వేరియబుల్ నేమ్ చెప్పాను. అంటే దాని మీనింగ్ ఏంది, మనం ఏదైతే సెట్ తీసుకున్నానో ఆ సెట్ లోపల ఒక్కొక్క వాల్యూ అనేది ఏమవుతుంది ఐ అనే వేరియబుల్లో స్టోరేజ్ అవుతుంది. ఆ తర్వాత ప్రింట్ ఆఫ్ ఐ అని పెట్టానుకో, అప్పుడు నాకు ఏం జరుగుతుందంటే మనం ఏదైతే సెట్ క్రియేట్ చేసుకున్నామో ఆ సెట్ లోపల ఉన్న వాల్యూస్ ఏమవుతుందంటే ఒక్కొక్క వాల్యూ ఏమవుతుందంటే మనకు ప్రింట్ అవ్వడం అనేది జరిగింది అనమాట. ఇలా ఒక సెట్ లోపల ఉన్న వాల్యూస్ని కనుక ప్రింట్ చేయాలి ఫర్ లూప్తో ఎలా చేస్తారంటే ఇలా రాయడం అనేది చేస్తారనమాట. ఫర్ లూప్తో మీరు ఏదైతే కండిషన్ చేస్తారో ఆ ఆపరేషన్స్ అన్నిటిని కూడా ఏం చేయొచ్చు అంటే సెట్ మీద కూడా మనం చేయొచ్చు అనమాట. అందుకని మీరు ఎందుకు ఈ కాన్సెప్ట్ చెప్పానంటే మీకు ఫర్ లూప్ మీద నేను ఏం చేశానంటే బోల్డ్ అని టికెట్స్ చెప్తున్నాను. ఆ టికెట్స్ అన్నీ కూడా ఏమవుతాయి అంటే మనం సెట్ మీద కూడా అప్లై చేయవచ్చు అనేది తెలుసుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఈ కండిషన్ అని చెప్పాను అనమాట. ఓకేనా. ఈ కండిషన్స్ అన్ని ఎప్పుడు అప్లై చేస్తారంటే మీరు మోర్ దాన్ 5 years అయినప్పుడు మాత్రమే ఏం చేస్తారంటే ఈ ఫర్ లూప్ మీద ఉన్న కండిషన్స్ని అప్లై చేస్తూ ఉంటారు అనమాట. ఓకేనా. ప్రస్తుతానికి ఇట్లా కూడా చేస్తారనేది గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకేనా. ఇప్పుడు నేనేం చేశానంటే మా నకిల్ అనే అబ్బాయి ఒక చిన్న ఆన్సర్ చెప్పాడు. సార్ మీ సెట్ అనేది 1 4 3 7 అని పెట్టుకున్నారు సార్, మీరు ఇంకా డూప్లికేట్ కూడా ఇవ్వచ్చు సార్, కాకపోతే నేను చెప్పిన నెంబర్ అనేది మీ సెట్లో ఉందో లేదో చూడాలి అనుకో, అప్పుడు ఎలా చూస్తారు సార్ అని ఒక టికెట్ అడిగాడు అనమాట. అలా చూడాలి అంటే అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఒక స్టేట్మెంట్ ద్వారా చూడొచ్చు అనమాట. ఎలా అంటే ప్రింట్ అని రాసేసేసి PRINT ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి మనం ఏం చేస్తున్నాం అంటే నువ్వు ఏ వాల్యూ అయితే వెతుకుదాం అనుకుంటున్నావో 3 అనే వెతుకుదాం అనుకున్నాం, 3 అని పెట్టేసేసి తర్వాత ఏం చేస్తామంటే ఇన్ అని పెట్టేసేసి వేరియబుల్ నేమ్ చేసి కనుక ప్లే అరౌండ్ చేసి చూసాము. అప్పుడు ఏం జరిగిందో చూడు. అప్పుడు ఏం జరిగిందంటే ట్రూ అని వచ్చింది. అంటే మనం ఎప్పుడైనా సరే నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో ఆ వాల్యూ చెప్పి ఇన్ అని చెప్పేసి వేరియబుల్ నేమ్ కనుక ఇచ్చామనుకో, అది ఏమైందంటే ఆ వేరియబుల్లో నువ్వు చెప్పిన వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ ఉందో లేదనేసి ఏం చేస్తుందంటే చెక్ చేసుకుంటుంది అనమాట. ఉంది అంటే అప్పుడు నాకు ఏం చేస్తుందంటే ట్రూ అని ఒక అవుట్పుట్ ఇస్తుంది. లేదు అంటే నాకు ఏమైందంటే ఫాల్స్ అనే ఒక స్టేట్మెంట్ని ఇవ్వడం అనేది జరిగింది అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకేనా. అలా నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్దామా? ఓకేనా. అలానే మనం ఎస్టర్డే సెషన్ ఇంకా ఏం నేర్చుకున్నామంటే ఈ 2 కొత్త టాపిక్స్ నేర్చుకున్నాం. అలానే ఇంకా మనం ఏం చేసేసామంటే లాస్ట్ సెషన్లో ఇంకా కొన్ని ఆపరేషన్స్ గురించి నేర్చుకున్నాం అనమాట. ఆపరేషన్స్ అంటే ఒక సెట్స్ మీద మనం ఏం చేయొచ్చు అంటే బోల్డ్ అన్ని ఆపరేషన్స్ చేయవచ్చు అని చెప్పుకున్నాం. వాటిలో కొన్ని ఆపరేషన్స్ గురించి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం. వాటిలో ఒక ఆపరేషన్ దేని గురించి చెప్పాను, ఏ ఆపరేషన్ గురించి చెప్పాను, యాడ్ అనే ఒక ఆపరేషన్ గురించి మనం ఏం చేసేసామంటే లాస్ట్ సెషన్లో చెప్పుకున్నాం అనమాట. అసలు యాడ్ అంటే ఆపరేషన్ ఏంటి అనేది చూద్దాం. ఓకే, ఎప్పుడైనా సరే ఒక సెట్ కనుక మనం క్రియేట్ చేస్తే ఆ సెట్ లోపల నేను ఏం చేస్తాను అంటే ఏదైనా ఒక న్యూ వాల్యూని తీసుకెళ్ళి యాడ్ చేయాలనుకున్నాను. అలా యాడ్ చేయాలంటే ఎలా యాడ్ చేస్తారు?
అది నాకు తెలియదు కాబట్టి నాకు తెలిసిందల్లా ఒకటి తెలుసు అనమాట. ఏంటిదంటే బి అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఆ వేరియబుల్‌లో నేనేం చేసుకున్నాను అంటే ఒక లిస్ట్ క్రియేట్ చేసుకున్నాను. ఆ లిస్ట్ లోపల ఐటెమ్స్ ఏమున్నాయంటే 1, 2, 3, 4 అనే ఐటెమ్స్ ఉన్నాయి. ఓకే. దాంట్లోకి వెళ్ళి నేనేం చేద్దామంటే ఒక వాల్యూని తీసుకెళ్ళి స్టోర్ చేద్దాం అనుకున్నాను. ఏంటిది ఒక న్యూ వాల్యూని స్టోర్ చేయాలనుకున్నప్పుడు నేనేం చేస్తాను, ఏ స్క్వేర్ బ్రేసెస్ అంటే 4 అనే వాల్యూని తీసేసి నేనేం చేద్దామంటే వేరొక వాల్యూని స్టోర్ చేద్దాం అనుకున్నాను. అప్పుడు నేనేం చేశాను దాని యొక్క ఇండెక్స్ నెంబర్ చెప్పాను 3 అని చెప్పేసేసి ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసేసి నేనేం చేశాను అక్కడికి తీసుకెళ్ళి 5 అని ఇచ్చాను. తర్వాత నేనేం చేశాను ఏ కాదు ఇవ్వాల్సింది అక్కడ బి అని చెప్పాను. తర్వాత నేనేం చేశానంటే 5 అని ఇచ్చాను అనమాట. ఆ తర్వాత నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి బి అని పెట్టాను. పెట్టేసి నేనేం చేశానంటే క్లియర్ అని చూసాను. అప్పుడు ఏం జరిగిందో చూడు. ఏం జరిగింది, బి అనే వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్లో ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్టులోకి నేను ఏం చేస్తానంటే థర్డ్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ ఇండెక్స్లో ఉన్న వాల్యూని తీసేసి నేను ఏం చేస్తానంటే వేరొక వాల్యూని తీసుకొచ్చి ఏం చేస్తానంటే యాడ్ చేసేసాను అనమాట. అంటే మనం ఏం చేస్తామంటే ఒక లిస్ట్ లోపల ఏదైనా ఒక వాల్యూని కనుక యాడ్ చేయాలంటే ఏం చేస్తారు, అక్కడ ఉన్న పాత వాల్యూని తీసేసి కొత్త వాల్యూని కనుక యాడ్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఈ టైప్ ఆఫ్ ఆపరేషన్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఈజీగా డీల్ చేయొచ్చు. ఇదే ఆపరేషన్ లిస్ట్లో కూడా చేయాలి అంటే ఇలా చేస్తే మనకి ఏమవుతుందంటే లిస్ట్ లోపల సింటాక్స్ ఎర్రర్ అనేది రావడం జరిగింది. అందుకోసం ఒక లిస్ట్ లోపల ఏదైనా ఒక న్యూ వాల్యూని కానీ ఏదైనా లిస్ట్ లోపల ఉన్న వాల్యూస్ని తీసేసేసి వేరొక వాల్యూని యాడ్ చేయాలి అంటే ఎలాంటి ఆపరేషన్స్ చేయడం ద్వారా ఒక వాల్యూని యాడ్ చేయడం కానీ అప్డేట్ చేయడం కానీ రిమూవ్ చేయడం కానీ క్లియర్ చేయడం కానీ ఇలాంటివన్నీ ఎలా చేస్తారనే దాని గురించి ఈ సెషన్లో మనం నేర్చుకుందాం అనమాట. ఓకేనా? ఓకే డన్. అందుకోసం దాంట్లో ఫస్ట్ వన్ ఆపరేషన్ ఏంటిది, యాడ్ అనే ఆపరేషన్. అంటే ఒక లిస్ట్ లోపల ఏదైనా ఒక న్యూ వాల్యూని కనుక యాడ్ చేయాలి అంటే ఎలా యాడ్ చేస్తారనే దాని గురించి ఇప్పుడు చూద్దాం అన్నమాట. ఓకేనా? అందుకోసం నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ప్రింట్ ఆఫ్ ఏని ఇచ్చాను. ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి ఏని ఇచ్చాను. ఏని చూడడం వల్ల నాకు ఏమైందంటే ఒక లిస్ట్ లోపల ఏమైంది అంటే బోల్డ్ 1, 3, 4, 7 అనే వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేద్దామంటే ఈ లిస్ట్ లోపలికి తీసుకెళ్ళేసి నేనేం చేద్దామంటే మరొక వాల్యూని తీసుకొచ్చి నేనేం చేద్దామంటే లిస్ట్కి యాడ్ చేద్దాం అనుకున్నాను. 1, 3, 4, 7 కదా ఉంది, ఆ నెంబర్ కాకుండా వేరొక నెంబర్ని తీసుకొచ్చి యాడ్ చేద్దాం అనుకున్నాను. అలా యాడ్ చేయాలంటే మనం ఏం చేయాలి, సింటాక్స్ లిస్ట్ లోపల సెట్ లోపల యాడ్ చేయాలంటే వేరియబుల్ నేమ్ చెప్పి తర్వాత డాట్ పెట్టేసి తర్వాత ఏం చేయాలి, యాడ్ అనే ఒక కీవర్డ్ చెప్పేసేసి తర్వాత ఏం చేయాలి, పారాంథసిస్ పెట్టేసి అంటే రౌండ్ బ్రేసెస్ పెట్టి దాంట్లోకి వెళ్ళి మనం ఏం చేస్తామంటే మీకు నచ్చిన నెంబర్ ఏదైనా 9 అని ఇచ్చాను. 9 అనే వాల్యూని యాడ్ చేద్దాం అనుకున్నాను. ఇచ్చేసి నేను ఏం చేసినట్టు క్లియర్ ఆన్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందో చూడండి, 9 అనే ఒక న్యూ వాల్యూ వచ్చేసి యాడ్ అయిపోయింది. అలా కాకుండా నేను ఏం చేశానంటే 9 కాకుండా 0 అని ఇచ్చాను. అప్పుడు ఏమైందో చూడు. అప్పుడు నాకేమైంది, 0 అనే ఒక నెంబర్ అనేది ఏమైందంటే స్టోరేజ్ అవ్వడం అనేది జరిగిపోయింది. ఆ వాల్యూస్ అన్నీ కూడా ఎలా స్టోరేజ్ అవుతున్నాయి చూడండి, ఒక ఆర్డర్లో స్టోరేజ్ అవుతున్నాయి అనమాట. ఓకేనా? అలా కాకుండా నేను ఏం చేస్తానంటే -10 అని ఇచ్చాను. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. -10 అని ఇచ్చాను. అప్పుడు ఏం జరిగిందంటే -10 అనే వాల్యూ కూడా ఏమైందంటే స్టోరేజ్ అవ్వడం జరిగిపోయింది అనమాట. ఇలా మనం ఏం చేయొచ్చు, ఒక సెట్ కనుక క్రియేట్ చేస్తే ఆ సెట్ లోపల ఏదైనా ఒక న్యూ వాల్యూని కనుక స్టోర్ చేయాలి అంటే ఏం చేస్తారంటే ఒక సెట్ లోపల ఈజీగా ఏం చేస్తారంటే యాడ్ అనే ఒక ఆపరేషన్ సహాయంతో ఏం చేయొచ్చు అంటే ఈజీగా ఒక వాల్యూని ఏం చేయొచ్చు అంటే ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే డెడ్ ఈజీగా యాడ్ అనేది చేయొచ్చు అనమాట. ఇలా చేయడంలో ఎవరికైతే డౌట్ ఉందో. ఓకే. అలానే మనం ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నామంటే ఇందాక ఒక లిస్ట్ చేసేటప్పుడు ఏం చేశాను, ఒక పాత వాల్యూని తీసేసేసి ఒక కొత్త వాల్యూని తీసుకొచ్చి ఏం చేశాను, రీప్లేస్ అనేది చేసేసాను కదా. అలానే ఒక లిస్ట్ లోపల ఒక సెట్ లోపల కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఏదైనా ఉన్న వాల్యూస్ని తీసేసేసి వేరొక వాల్యూని తీసుకురావచ్చా, లేకపోతే ఒకేసారి నేను ఏం చేశానంటే ఒక వాల్యూ కాకుండా మల్టిపుల్ వాల్యూస్ని తీసుకొచ్చి ఒకే సెట్కి తీసుకొచ్చి ఇవ్వాలి అనుకున్నాను. అలా ఇవ్వాలి అంటే ఎలా చేస్తారనేది చూద్దాం. ఓకే. ఇప్పుడు నేనేం చేశానంటే ఒక నా సెట్ లోపల ఏమేమి ఉన్నాయంటే వాల్యూస్ 1, 3, 4, 7 అనే వాల్యూస్ ఉన్నాయి. అలా కాకుండా నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఎట్ ఏ టైం నేనేం చేద్దాం అనుకున్నానంటే ఒక లిస్ట్ లోపల ఒక 5, 6 వాల్యూస్ని తీసుకొచ్చి స్టోర్ చేద్దాం అనుకున్నాను. అలా స్టోర్ చేయాలి అంటే ఎలా స్టోర్ చేస్తారు అనే దాని గురించి ఇప్పుడు చూస్తున్నాం అనమాట.
ఒక వాల్యూని అయితే మనం ఏం చేస్తామంటే యాడ్ అనే ఆపరేషన్ సహాయంతో ఏం చేస్తామంటే యాడ్ చేసుకుంటూ వెళ్తాం. అలా యాడ్ చేయాలంటే బోల్డ్ అన్ని వాల్యూస్ని యాడ్ చేయాలంటే బోల్డ్ అన్ని సార్లు యాడ్ కమాండ్ రాయాలంటే కష్టం కదా. అందుకోసం మనం ఏం చేస్తామంటే ఒకేసారి ఒక సెట్ లోపలికి మల్టిపుల్ వాల్యూస్ని కనుక స్టోర్ చేయాలి అనుకో, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ సెట్స్ లోపల ఒక ఆపరేషన్ ఉందన్నమాట. దాన్ని ఏంటంటారంటే అప్డేట్ అనే ఒక ఆపరేషన్ సహాయంతో మనం ఏం చేయొచ్చు అంటే సెట్ లోపల డీల్ చేయొచ్చు అనమాట. అలా డీల్ చేయాలంటే ఏం చేస్తారంటే సెట్ యొక్క వేరియబుల్ నేమ్ చెప్పేసేసి తర్వాత డాట్ పెట్టేసేసి అప్డేట్ అనే ఒక క్లాజ్ని వాడి తర్వాత మనం ఏం చేస్తామంటే రౌండ్ బ్రేసెస్ తీసుకొని ఆ రౌండ్ బ్రేసెస్లో మనం ఏం చేస్తామంటే ఫ్లవర్ బ్రేసెస్ అనేవి తీసుకొని నువ్వు ఏ వాల్యూస్ని అయితే సెట్కి యాడ్ చేద్దాం అనుకుంటున్నావో ఆ వాల్యూస్ అన్నిటిని ఇవ్వచ్చు అనమాట. 2 కామా అని 1 కామా అనేసేసి తర్వాత నేను ఏం చేశానంటే డబల్ కోట్స్లో 6 అని పెట్టేసేసి ఇలా ఈ వాల్యూస్ని తీసుకొచ్చి యాడ్ చేద్దాం అనుకున్నాను. యాడ్ చేద్దామని ఇచ్చేసేసి తర్వాత ప్రింట్ ఆఫ్ ఏని ఇచ్చాను. ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూసానుకో నాకేమవుతుంది అంటే మనం ఏవైతే ఇచ్చామో ఆ వాల్యూస్ అన్ని స్టోరేజ్ అవుతాయి. 2 అనేది లేదు కాబట్టి 2 యాడ్ అయిపోయింది. డబల్ కోట్స్లో స్ట్రింగ్ 6 అనేది లేదు కాబట్టి యాడ్ అయిపోయింది. 1 అనే ఇంటీజర్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఏమైందంటే ఏమైంది ఇప్పుడు నేను 1 ఉంది ఆల్రెడీ ప్రీవియస్లో 1 ఉంది అంటే 2 వాల్యూస్ అయినాయి కాబట్టి సిమిలర్ వాల్యూస్. అప్పుడు ఏం చేస్తుంది సెట్ అనేది యూనిక్గా ఒక వాల్యూని స్టోర్ చేసుకుంటుంది కాబట్టి ఏం చేసిందంటే ఏదో ఒక వాల్యూని డిలీట్ చేసేసి ఏం చేసిందంటే వాటిలో ఉన్న డూప్లికేట్ తీసేసి ఒక ఒరిజినల్ వాల్యూని ఏం చేస్తుందంటే ఇలా స్టోర్ చేసుకుంటుంది అనేసి నాకు అర్థమైంది. అంటే ఇప్పుడు నేను ఏం అర్థం చేసుకున్నాను, ఒక సెట్ లోపల బోల్డ్ అనే వాల్యూస్ ఒకేసారి కనుక యాడ్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే అప్డేట్ అనే ఒక క్లాస్ సహాయంతో ఏం చేయొచ్చు అంటే ఈజీగా డీల్ చేయవచ్చు అనేసి నాకు అర్థమైపోయింది అన్నమాట. ఓకేనా? ఓకే. అలానే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మరొక క్లాస్ గురించి చూద్దాం. మరొక క్లాస్ ఏంటంటే నా దగ్గర ఒక సెట్ ఉంది. ఆ సెట్ లోపల ఏమున్నాయి అంటే 1, 3, 4, 7 అనే వాల్యూస్ ఉన్నాయి. వాటిలోండి నేను ఏం చేద్దామంటే సెవెన్ అనే వాల్యూని తీసుకొచ్చి ఏం చేద్దామంటే డిలీట్ చేద్దాం అనుకున్నాను. అలా డిలీట్ చేయాలంటే ఒక సెట్ క్రియేట్ చేసుకున్నాం కదా. క్రియేట్ చేసుకున్న సెట్లోండి ఏదైనా ఒక వాల్యూని కనుక తీసేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే రిమూవ్ అనే ఒక క్లాస్ సహాయంతో చేయొచ్చు అనమాట. అలా చేయాలంటే ఏం చేయాలి, వేరియబుల్ నేమ్ చెప్పేసి సింటాక్ ఏంది రిమూవ్ అని చెప్పేసి తర్వాత ఏం చేసిందంటే రౌండ్ బ్రేసెస్ తీసుకొని దాంట్లో నువ్వు ఏ సెట్ వాల్యూని అయితే తీసేద్దాం అనుకుంటున్నామో ఆ సెట్ వాల్యూని ఏం చేస్తామంటే డైరెక్ట్గా ఇవ్వడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఆ వాల్యూని సెట్ నుండి డైరెక్ట్గా ఏం చేయొచ్చు అంటే డిలీట్ అనేది చేయొచ్చు అనమాట, రిమూవ్ అనేది చేయొచ్చు అనమాట. ఇలా చేయాలి అంటే ఏం చేస్తారంటే ఇలా రిమూవ్ అనే క్లాస్ సహాయంతో ఈజీగా డీల్ చేయొచ్చు అనమాట. సపోజ్ దట్ నేను 1 అనే వాల్యూని తీసేద్దాం అనుకున్నాను. అప్పుడు నేను ఏం చేస్తానంటే 1 అని ఇచ్చాను. ఇచ్చేసి కనుక నేను ప్లే అరౌండ్ చేసి చూసానుకో అప్పుడు నాకు ఏమైందంటే 1 అనే వాల్యూ అనేది ఏమైందంటే రిమూవ్ అవ్వడం అనేది జరిగింది. ఇలా రిమూవ్ ఎలా చేయాలనేది కూడా మనం లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకే. అలానే మనం ఇప్పుడు ఇంకొక కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం. ఏదైనా మనం ఒక సెట్ కనుక క్రియేట్ చేస్తే ఆ సెట్‌లో నుండి ఏదైనా ఒక వాల్యూని ర్యాండమ్‌గా ఏదైనా ఒక సెట్ గనుక క్రియేట్ చేస్తే ఆ సెట్‌లో ఉన్న ఏదైనా ఒక వాల్యూని ర్యాండమ్‌గా కనుక మనం తీసేయాలనుకో అలా తీసేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక క్లాస్ సహాయంతో ఏం చేయొచ్చంటే ఈజీగా తీసేయొచ్చనమాట. అది ఏంటిది అంటే పాప్ అంటారనమాట. అంటే ఏదైనా ఒక సెట్ కనుక క్రియేట్ చేస్తే ఆ సెట్ లోపల ఏదైనా ఒక వాల్యూని ఏదో ఒక ర్యాండమ్ వాల్యూని మనం ఎలిమినేట్ కనుక చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే పాప్ పాప్ హాఫ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో ఏం చేస్తారంటే రిమూవ్ చేయడం అనేది జరిగిందనమాట. అలా చేసేటప్పుడు ఏం జరిగిందంటే మన సెట్ కనుక క్రియేట్ చేస్తే దాంట్లో లీస్ట్ వాల్యూ ఏదైతే ఉంటుందో సెట్ యొక్క రూల్స్ ఆధారంగా ఆ లీస్ట్ వాల్యూస్లో ఉన్న వాల్యూని ఏం చేస్తుందంటే పాప్ అనేది అప్లై చేయడం ద్వారా అది ఏమవుతుందంటే అది డిలీట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఒక సెట్ని కనుక క్రియేట్ చేసేటప్పుడు 5 ఆపరేషన్స్ చేస్తారు. యాడ్, అప్డేట్, పాప్, రిమూవ్ అనే ఆపరేషన్స్ ఏం చేస్తారంటే ఒక సెట్ మీద ఇలా అప్లై చేయడం అనేది నేర్చుకున్నాం. అలానే మరొక క్లాస్ ఉందన్నమాట. ఏంటిదంటే క్లియర్ అనే ఒక క్లాస్ ఉందన్నమాట. ఆ క్లియర్ అనే క్లాస్ గురించి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ పాప్ తీసేసేసి ఇక్కడ క్లియర్ అని పెట్టాను అనమాట. క్లియర్ ఆఫ్ అని పెట్టాను. వాట్ విల్ బి ద కోడ్. ఇప్పుడు నాకేమవుతుందంటే ఏమని ఎగ్జిక్యూట్ అవుతుంది వసంత. ఇప్పుడు నేనేం రాశానంటే ఒక కోడ్ రాశాను అనమాట. వాట్ షుడ్ బి ద అవుట్పుట్ ఆఫ్ దిస్ గివెన్ కోడ్. ఏ ఈక్వల్ టు ఫ్లవర్ బ్రేసెస్లో 1, 4, 3, 7 అని ఒక సెట్ని క్రియేట్ చేసుకున్నాను. తర్వాత ఏ డాట్ క్లియర్ ఆఫ్ అని పెట్టాను. తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ ఏ అని పెట్టాను. వాట్ విల్ బి ద అవుట్పుట్ ఏమని రావచ్చు?
ఏమని రావచ్చు అంటే ఇప్పుడు నేను ఏదైతే సెట్ క్రియేట్ చేశానో ఆ సెట్ లోపల ఉన్న వాల్యూస్ అన్నీ ఏమవుతాయంటే డిలీట్ అయిపోవడం అనేది జరిగిపోతాయి. అప్పుడు నాకేమవుతుందంటే ఒక నల్ సెట్ అనేది రావడం జరిగింది. సెట్ ఈజ్ దాని పక్కన రౌండ్ సెట్ అని పెట్టి దాని పక్కన రౌండ్ బ్రేసెస్ కనుక వచ్చేసి దాంట్లో ఏమి లేవనుకో దాన్ని ఏమని పిలుస్తారంటే ఎంప్టీ సెట్ అని పిలుస్తారన్నమాట. ఓకే డన్. అంటే మనం ఏం చేయొచ్చు అంటే ఒక సెట్ లోపల బోల్డ్ ఆపరేషన్స్ చేయొచ్చు. వాటిలో ఒక వాల్యూని యాడ్ చేయడం కానీ ఎంటైర్ సెట్లో ఉన్న వాల్యూస్ని అన్నిటిని రిమూవ్ చేయడం కానీ లేదా ఒక వాల్యూని మాత్రమే రిమూవ్ చేయడం కానీ లేదంటే ఒక సెట్ లోపల మల్టిపుల్ వాల్యూస్ని యాడ్ చేయాలి అంటే అప్డేట్ అనే క్లాజ్ వాడతాం. అలానే ఒక సెట్ కనుక తీసుకుంటే దాంట్లో లీస్ట్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేయాలంటే ఏం చేస్తారంటే పాప్ అనే ఒక ఆపరేషన్ సాయంతో ఏం చేస్తారంటే మనం ఎలా డీల్ చేయవచ్చు అనే వాటి గురించి ఈరోజు సెషన్లో నేర్చుకున్నాం అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి ఇవి చేసేటప్పుడు కానీ వీటిలో కానీ మీకు డౌట్స్ ఉన్నాయంటే అన్నింటినీ క్లియర్ చేసేస్తాను. లేటర్ మనం ఏం చేద్దాం అంటే నెక్స్ట్ క్లాస్ నుంచి ఇప్పుడు వెళ్ళిపోదాం. ఓకే సతీష్, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? ఓకేనా, షల్ వి గో. ఓకే దెన్ మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మరొక క్లాస్ గురించి ఇప్పుడు చూద్దాం అనమాట. అంటే ఇప్పుడు దాకా మనం ఏం చేస్తామంటే కొన్ని ఆపరేషన్స్ గురించి చూసాం. అంటే మనం పైథాన్లో ఎప్పుడు కూడా చేసే 5 ఆపరేషన్స్ గురించి ఇప్పుడు మనం చూసాం అన్నమాట. ఓకే ఆ తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంకా మనం సెట్స్ అనేవి డీల్ చేసేటప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏం చేస్తారంటే ఇంకా ఈ ఆపరేషన్స్తో పాటు ఇంకేం చేస్తారంటే కొన్ని సెట్ మెథడ్స్ని అప్లై చేస్తూ ఉంటారన్నమాట. ఆ సెట్ మెథడ్స్ని గురించి కనుక మనం నేర్చేసుకున్నామంటే ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే ఈ సెట్తో డీల్ చేయడం అనేది ప్రతిదీ కూడా మనకు అర్థమైపోతాయి అన్నమాట. ఓకే అవి ఏంటి అనేది చూద్దాం. సెట్ మెథడ్స్లో మొదటి దాని గురించి చూద్దాం. అంటే మనం సెట్ ఆపరేషన్సే కాకుండా ఇంకా మనం రెగ్యులర్గా ఏం చేస్తామంటే సెట్ మెథడ్స్తో కూడా మనం ఏం చేస్తామంటే రోజు కూడా ఇంటరాక్ట్ చేస్తూ ఉంటాం అనమాట. వాటిలో మొదటి మెథడ్ గురించి ఇప్పుడు చూద్దాం. మొదటి మెథడ్ ఏంటి? యూనియన్ అనే ఒక మెథడ్ గురించి ఇప్పుడు చూద్దాం. యూనియన్ అంటే ఏంటిది నాన్న? వసంత, డూ యు నో యూనియన్? ఏంటిది యూనియన్ అంటే? ఒక సెట్ కనుక క్రియేట్ చేసేసుకుంటే నేను ఏం చేశాను అంటే ఒక 2 సెట్లు తీసుకున్నాను అనమాట. ఒకటి ఏ అనే ఒక సెట్ తీసుకున్నాను. ఆ సెట్ లోపల ఏమున్నాయంటే ఫ్లవర్ బ్రేసెస్ తీసుకున్నాను. ఏముంది 1,3,5 అని ఒక ఆడ్ వాల్యూస్తో నాకు ఏమైందంటే ఒక సెట్ అనేది ఉంది. మరొక సెట్ ఏముందంటే బి ఈక్వల్ టు దాంట్లో ఏముందంటే ఫ్లవర్ బ్రేసెస్ లోపల నాకు ఏముందంటే 1, 2, 4 అనే వాల్యూస్తో నాకేముందంటే మరొక సెట్ ఉందన్నమాట. ఓకే ఇప్పుడు నేనేం చేశానంటే ఈ 2 సెట్లు కంబైన్ చేద్దాం అనుకున్నాను. మామూలుగా మనం ఒక ఇంటీజర్ని కంబైన్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తాం? కంపేర్ చేయాలి అంటే మనం ఏం చేసాం? రిలేషనల్ ఆపరేటర్స్ వాడామా లేదా? అంటే ఒక ఇంటీజర్ వాల్యూని మరొక ఇంటీజర్ వాల్యూతో కంపేర్ చేసేది చేయాలి అంటే మనం పైథాన్లో ఏం చేసాము? రిలేషనల్ ఆపరేటర్స్ని అప్లై చేసాం. అలానే ఒక బూలియన్ వాల్యూని ఒక బూలియన్ వాల్యూస్తో కంపేర్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే లాజికల్ ఆపరేటర్స్ని అప్లై చేసి డీల్ చేసాం. అలానే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక సెట్ వాల్యూని మరొక సెట్ వాల్యూని కంపేర్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ సెట్స్ లోపల కొన్ని మెథడ్స్ ఉన్నాయన్నమాట. వాటిని ఏమంటారంటే సెట్ మెథడ్స్ అని పిలుస్తారు. అంటే ఒక వాల్యూని వేరొక వాల్యూతో కంపేర్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే కొన్ని సెట్ మెథడ్స్ని అప్లై చేసేసి మనం ఏం చేస్తామంటే డీల్ చేయడం అనేది చేస్తారు. వాటిలో ఫస్ట్ మెథడ్ గురించి చూస్తున్నాను. వాటిలో ఉన్న ఫస్ట్ మెథడ్ ఏంటిదంటే యూనియన్ అనే ఒక మెథడ్ గురించి చూస్తున్నాం. యూనియన్ అంటే ఏంటంటే మనం ఒక 2 సెట్ని కంపేర్ చేసేటప్పుడు ఆ 2 సెట్స్లో ఉన్న ఆల్ ఒరిజినల్ వాల్యూస్ని ఒక ఆర్డర్లో నోట్ చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే యూనియన్ అనే ఒక ఆపరేషన్ అప్లై చేస్తాం. అంటే నా దగ్గర 2 సెట్స్ ఉన్నాయి. ఆ 2 సెట్టుల్లో ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అన్నిటిని కూడా ఒక ఆర్డర్లో స్టోర్ చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే యూనియన్ అనే ఒక ఆపరేషన్ సహాయంతో ఏం చేస్తామంటే తెచ్చుకుంటాం అనమాట. మనం ఒక 2 సెట్స్ ఉన్నాయి. ఆ 2 సెట్స్లో ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అన్నిటిని డూప్లికేట్స్ని తీసేసి ఒరిజినల్ వాల్యూస్ అన్నిటిని కూడా తెచ్చుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఒక ఆపరేషన్ అప్లై చేస్తాం. దాన్ని ఏమంటారంటే యూనియన్ అనే ఆపరేషన్ సహాయంతో తెచ్చుకుంటాం. అలా తెచ్చుకోవాలంటే సింటాక్స్ ఏంటంటే ప్రింట్ అని రాసేసి ఫస్ట్ సెట్ నేమ్ రాసేసి తర్వాత ఏం చేశానంటే యూనియన్ అని రాసేసి యూనియన్ అనే ఒక కీవర్డ్ రాసి దాని పక్కన ఏం చేశానంటే రౌండ్ బ్రేసెస్ పెట్టి మరొక సెట్ని తీసుకొచ్చి దాంట్లో పెట్టాను అనమాట. పెట్టేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ 1 చేసి చూశాను. అప్పుడు నాకేమైందో చూడండి. అప్పుడు నాకేమైంది
రెండు సెట్స్లో ఉన్న అన్ని వాల్యూస్ ఏవైతే ఉన్నాయో డూప్లికేట్స్ కాకుండా రిమైనింగ్ ఒరిజినల్ వాల్యూస్ అన్నీ కూడా నాకేమైంది అంటే ఒక సెట్లోకి రావడం అనేది జరిగింది. అంటే రెండు సెట్స్లో నుండి ఒరిజినల్ డేటాని మొత్తాన్ని తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే యూనియన్ అనే ఒక సెట్ మెథడ్ని అప్లై చేసేసి మనం ఏం చేస్తామంటే డీల్ చేసుకుంటాం అన్నమాట. ఇది మనకి అందరికీ ఫెమిలియర్ కాబట్టి బాగా అర్థమైపోయింది. ఓకే డన్. అలానే మరొక ఆపరేషన్ గురించి ఇప్పుడు చూద్దాం అనమాట. మరొక ఆపరేషన్ ఏంటి, నా దగ్గర 2 సెట్స్ ఉన్నాయి. ఆ 2 సెట్స్లో కామన్గా ఏవైతే కామన్గా ఉన్నాయో ఆ కామన్ వాల్యూస్ని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను. ఇప్పుడు ఏ అని ఒక సెట్ తీసుకున్నాం. ఆ సెట్లో ఏమున్నాయంటే 1, 3, 5 అని కొన్ని వాల్యూస్ ఉన్నాయి. అలానే బి అని మరొక సెట్ తీసుకున్నాం. దాంట్లో ఏమున్నాయంటే 1, 2, 4 అని మరికొన్ని వాల్యూస్ ఉన్నాయి. ఈ 2 సెట్స్లో కూడా కామన్గా ఏ డేటా అయితే ఉందో ఆ డేటాని మాత్రమే మనం తెచ్చుకోవాలి అనుకున్నాము. అప్పుడు మనం ఏం చేస్తాము, ఏ సెట్ మెథడ్ ద్వారా తెచ్చుకోవచ్చు? అప్పుడు మనం ఏం చేసామంటే 2 సెట్స్లో నుండి ఏ అనే సెట్, బి అనే సెట్ రెండింటిని కంపేర్ చేశాను. ఆ రెండింటిని కంపేర్ చేసినప్పుడు ఆ రెండిట్లో ఉన్న కామన్ డేటా ఏదైతే ఉందో ఆ కామన్ డేటాని మాత్రమే మనం తెచ్చుకోవాలంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ రెండింటి మధ్య ఇంటర్సెక్షన్ అని ఒక సెట్ మెథడ్ని అప్లై చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఆ రెండిట్లో ఉన్న కామన్ డేటాని తెచ్చుకోవచ్చు. యూనియన్ అనేది ఇంటర్సెక్షన్ అనేది అప్లై చేసేటప్పుడు ఫస్ట్ మనం సెట్ నేమ్ అనేది ఫస్ట్ ఏది రాసినా కానీ ఏమైందంటే రెండు కూడా ప్రాపర్గానే ఎగ్జిక్యూట్ అవుతాయి అని దాని మీనింగ్ అనమాట. దాంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకేనా. అలానే మనం నిన్న సెషన్లో ఇంకొకటి ఏం నేర్చుకున్నాము, ఇంకొక మెథడ్ కూడా నేర్చుకున్నాం అనమాట. అదేంటిది, ఇంకొక మెథడ్ ఏంటిదంటే డిఫరెన్స్ అని మరొక మెథడ్ని కూడా నేర్చుకున్నాం అనమాట. డిఫరెన్స్ అంటే ఏందనేది చూద్దాం. డిఫరెన్స్ అనే ఆపరేట్ మెథడ్ని గురించి కూడా నేర్చుకున్నాం. డిఫరెన్స్ అంటే ఏంది నాన్న సతీష్? డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా? వస్తుంది. నా దగ్గర ఏముంది అంటే ఒక సెట్ ఉందన్నమాట. 1, 3, 5 అనే వాల్యూస్తో నాకేముందంటే ఒక సెట్ ఉందన్నమాట. అలానే నేను ఇప్పుడు ఏం చేశానంటే మరొక సెట్ ఉంది. అదేంటిదంటే 1, 2, 4 అనే వాల్యూస్తో నా దగ్గర ఏముందంటే మరొక సెట్ ఉంది. ఈ 2 సెట్స్లో నేను ఏం చేశానంటే కంపేర్ చేస్తున్నాను. అలా కంపేర్ చేసేటప్పుడు ఈ రెండింటి మధ్య నేను ఏం చేశానంటే డిఫరెన్స్ అనే ఒక సెట్ మెథడ్ని అప్లై చేసేసాను. అప్పుడు నాకు ఏం జరిగిందంటే ఫస్ట్ సెట్ ఏం రాశాను, ఏ అని రాసేసి తర్వాత నేను ఏం చేశానంటే బి అనే సెట్ని పెట్టాను అనమాట. అప్పుడు నాకు ఏం జరిగిద్దంటే ఒక కండిషన్ జరిగిద్ది అనమాట. ఫస్ట్ ఏదైతే సెట్ రాశానో ఆ సెట్లో ఉన్న వాల్యూస్ అన్నిటిని కూడా బిలో ఏం చేస్తుందంటే ఫిల్టర్ చేస్తుంది అనమాట. అలా చేసేటప్పుడు 2 సెట్స్లో కామన్గా ఉన్న వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఆ వాల్యూస్ అన్నిటిని కూడా ఏం చేస్తుందంటే ఎలిమినేట్ చేసేసిద్ది అనమాట. ఓకేనా. ఆ తర్వాత ఏం జరిగిద్ది అనేది చూద్దాం. మనం మొదట ఏ సెట్ అయితే ఇచ్చానో ఆ సెట్లో ఉన్న వాల్యూ రెండో సెట్లో ఉన్న వాల్యూ కాకుండా మొదటి సెట్లో లేనిది వాల్యూ సెకండ్ సెట్తో మనం కంపేర్ చేసినప్పుడు మొదటి సెట్లో ఏవైతే వాల్యూస్ లేవో ఆ వాల్యూస్ అన్నిటి కూడా మనం ఏం చేస్తామంటే ప్రింట్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే డిఫరెన్స్ అనే ఒక మెథడ్ని సహాయంతో ఏం చేస్తామంటే డీల్ చేస్తాం అనమాట. అంటే లైక్ ఏంది అనేది చూద్దాం. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఏ డాట్ అని పెట్టేసి నేను ఏం చేశానంటే డిఫరెన్స్ ఆఫ్ అని పెట్టి బి అని పెట్టాను. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఏ అనే సెట్ బి అనే సెట్ని కంపేర్ చేస్తున్నాను. అలా కంపేర్ చేసేటప్పుడు ఆ రెండింటి మధ్య నేను ఏం చేశాను, డిఫరెన్స్ అనే ఒక స్ట్రింగ్ మెథడ్ని డిఫరెన్స్ అనే ఒక సెట్ మెథడ్ని అప్లై చేశాను. అలా అప్లై చేసినప్పుడు ఏమైందంటే మొదటి సెట్లో ఉండి రెండో సెట్లో లేకుండా ఏ వాల్యూస్ అయితే ఉంటాయో ఆ వాల్యూస్ అన్నిటిని కూడా మనం ప్రింట్ చేయాలి అంటే నేను ఏం చేస్తానంటే ఇలా డిఫరెన్స్ అనే ఒక మెథడ్ సహాయంతో ఏం చేయొచ్చు అంటే ప్రింట్ చేయొచ్చు అనమాట. మొదటి సెట్లో ఉండి రెండో సెట్లో ఏవైతే లేవో ఆ వాల్యూస్ అన్నిటిని కూడా మనం ప్రింట్ చేయాలంటే ఏం చేస్తామంటే ఇలా డిఫరెన్స్ అనే ఒక మెథడ్ సహాయంతో డీల్ చేయొచ్చు అనమాట. అలానే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మొదట నేను బి పెట్టకుండా ఫస్ట్ ఏ పెట్టకుండా నేను ఏం చేస్తానంటే బి అని పెట్టాను. తర్వాత నేను ఏం చేస్తానంటే బి తీసేసేసి ఏ అని పెట్టాను. అప్పుడు ఏం జరిగిద్దో చూడండి. అప్పుడు నాకేమైంది, బి అనే సెట్ ఏదైతే ఉందో ఆ సెట్లో ఉన్న వాల్యూస్ ఏ అనే సెట్లో లేని వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఆ వాల్యూస్ అన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే ప్రింట్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే డిఫరెన్స్ అనే క్లాస్ సహాయంతో ఏం చేస్తారంటే ఇలా ప్రింట్ చేయడం అనేది చేస్తారనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్?
related and this concept also. నో సార్. ఓకే. అలానే ఇప్పుడు మరొక కాన్సెప్ట్ గురించి మనం చూస్తున్నాం అనమాట. అదేంటిది అంటే సిమ్మెట్రిక్ డిఫరెన్స్ అంటారనమాట. దాని గురించి ఏంటో చూద్దాం. మరొక స్ట్రింగ్ మెథడ్ గురించి ఇప్పుడు చూద్దాం. మరొకటి ఏంటంటే సిమ్మెట్రిక్ డిఫరెన్స్ అంటారు. సిమ్మెట్రిక్ డిఫరెన్స్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, ఇంతవరకు రాస్తున్నాను. మరొక సెట్ మెథడ్ ఏంటంటే సిమ్మెట్రిక్ డిఫరెన్స్ అని పిలుస్తారు. సిమ్మెట్రిక్ డిఫరెన్స్ అంటే ఏంటంటే నా దగ్గర ఒక సెట్ ఉంది. ఎగ్జాంపుల్ ద్వారా మనం నేర్చుకుందాం. ఎగ్జాంపుల్ ఏంటంటే నా దగ్గర ఒక సెట్ ఉందన్నమాట. ఆ సెట్లో వాల్యూస్ ఏమున్నాయి, 1, 3, 5 అని ఒక సెట్ ఉందన్నమాట. అలానే మరొక సెట్ ఉందన్నమాట. మరొక సెట్ ఉంది, ఇది ఏ అనుకోండి. మరొక సెట్ ఏంది, బి అని మరొక సెట్ ఉంది. ఆ సెట్ లోపల ఏమున్నాయి, 1, 2, ఏమని రాసుకున్నాను, 4 అని తీసుకున్నాను. ఓకేనా? ఓకే డన్. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇంటర్సెక్షన్ అని చెప్పాను. వాట్ విల్ బి ద అవుట్పుట్? ఇంటర్సెక్షన్ అని చెప్పాను. అప్పుడు వాట్ విల్ బి ద అవుట్పుట్? ఇంటర్సెక్షన్ అని చెప్పాను. ఏ ఇంటర్సెక్షన్ బి అని చెప్పాను. అప్పుడు నాకేమని వస్తుంది, 1 అనే వాల్యూ అనేది సెట్లో రావడం అనేది జరిగింది. ఇప్పుడు నేనేం చెప్పానంటే సిమ్మెట్రిక్ డిఫరెన్స్ని ఏమని పిలుస్తారంటే, మనం వి రాసాం, ఇలా రాస్తారు కదా, వీని రివర్స్గా రాసాం అనుకో, దాన్ని ఏమంటారంటే ర్యాబిట్ ఆపరేటర్ అంటారనమాట. అంటే ఒక ర్యాబిట్ ఆపరేటర్ సహాయంతో ఏం చేస్తారంటే దీన్ని ఏమంటారు, ర్యాబిట్ ఆపరేటర్ అంటారనమాట. అంటే ఒక ర్యాబిట్ అనే ఆపరేటర్ సహాయంతో ఏం చేస్తారంటే సిమ్మెట్రిక్ డిఫరెన్స్ అనేది తెలుసుకోవచ్చు అన్నమాట. సిమ్మెట్రిక్ డిఫరెన్స్ని రిప్రజెంట్ చేయాలంటే ఒక ర్యాబిట్ క్యాప్ అంటారు చూడండి, క్యాప్ ఎలా అయితే రాసామో ఆ క్యాప్ అనే సింబల్ కనుక రాసామనుకో దాన్ని ఏమంటారంటే సిమ్మెట్రిక్ డిఫరెన్స్ అని పిలుస్తారనమాట. ఓకేదా? అంటే ఈ సిమ్మెట్రిక్ డిఫరెన్స్ ఏం జరిగిద్దంటే మనం ఒక ఇంటర్సెక్షన్ చేసినప్పుడు ఏదైతే ఆపరేషన్ జరిగిందో ఆ ఆపరేషన్కి ఎగనెస్ట్గా ఉండే రిజల్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి ఏమైంది అంటే ఈ సిమ్మెట్రిక్ డిఫరెన్స్ అనే ఆపరేషన్ని అప్లై చేస్తారు. అంటే ఇంటర్సెక్షన్ అంటే ఏంటిది, మా అమ్మాయి చెప్పిందనమాట. ఏమని చెప్పిందంటే 2 సెట్స్ కనుక మనం ఏవైతే సెట్స్ని కంపేర్ చేద్దాం అనుకుంటున్నామో ఆ సెట్స్ రెండింటి లోపల కామన్గా ఉన్న వాల్యూ ఏదైతే ఉందో ఆ కామన్గా ఉన్న డేటాని మాత్రమే మనం తెచ్చుకోవాలి అంటే మనం ఏం చేస్తామంటే ఇంటర్సెక్షన్ అనే ఒక ఆపరేటర్ని అప్లై చేస్తాం సార్ అని చెప్పింది. అలా నేను ఇప్పుడు ఏం చేశానంటే ఒక 2 సెట్స్ని కంపేర్ చేద్దాం అనుకున్నాను. ఆ 2 సెట్స్ లోపల కామన్గా లేని డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటా మొత్తాన్ని కూడా మనం తెచ్చుకోవాలంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక కాన్సెప్ట్ సహాయంతో డీల్ చేస్తారన్నమాట. దానిని ఏమంటారంటే సిమ్మెట్రిక్ డిఫరెన్స్ అని పిలుస్తారన్నమాట. అంటే సిమ్మెట్రిక్ డిఫరెన్స్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో మనం ఏం చేస్తామంటే మనం క్రియేట్ చేసుకున్న సెట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కంపేర్ చేసినప్పుడు ఏం జరిగిందంటే ఆ రెండిట్లో ఏదైతే కామన్ డేటా ఉందో